జై బాలయ్య కింగ్ ఆఫ్ టాలీవుడ్ సత్యభామ ఆడియో ఫంక్షన్. సత్యభామ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో బాలయ్య స్పీచ్ అదరగొట్టేశారు. సూపర్ స్పీచ్. జై బాలయ్య అంటే బోలా శంకరుడు. బోలాతనం మనసులో ఏదంటే అదే బయటకు వచ్చేస్తుంది. మైండ్లో ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడే టైప్ కాదు బాలయ్య. అందుకే అందరూ జై బాలయ్య అంటారు. ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను. అందరూ జై బాలయ్య అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై బాలయ్య. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది, సవ్యంగా ఉంటుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు త్వరత అంటే రామారావు గారితో మొదలైంది. ఆ డిసిప్లిను, ఆ డెడికేషను, ఆర్టిస్ట్కి ఒక మర్యాద అనేది. సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు, వారసులు అంటే కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు, ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు, లేకపోతే ఆయన నడిచిన దారుల గురించి చెప్పుకోవడం కాదు. మనం వాటిని అనుసరిస్తున్నామా లేదా, అనుకరించడం కాదు, అనుసరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పాను ఇందాక, మన భారతదేశ చలనచిత్ర రంగంలోనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది. సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. ఎందుకంటే ఆర్టిస్టులు ఎన్నో కోణాలు ఉంటాయి, ఎన్నో కోణాలు. ఇప్పుడు నాకు చేయాలని ఉంటాయి ఎన్నో పాత్రలు. నాన్నగారు ఎప్పుడూ ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచించేవారు. ఆయన ఆలోచించి సినిమాలు చేసేవారు. ఆయన అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాలు, కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు, కనక వర్షం కురిపించే సినిమాలు అవన్నీ. సో అలా ఎప్పుడు మనం ముందు నేను ఇంకా కొట్టుకెళ్ళగలుగుతున్నానంటే అంటే ఒకటి ఉంది హిందీలో, ఈవిడేదో తెలుగులో చెప్పిన డైలాగు, ఇది కभी गिरना भी अच्छा है, अपना औकात का पता चलता है, जब कोई आगे बढ़ते उठाने को अपनों का पता चलता है, जो जिसे गुस्सा होता है वो अच्छे होते हैं, और जो झूठ बोलते हैं उसको हमेशा हंसते हुए देखा है. అలా సమాజం అటువంటిది. సరే, మన సినిమాలు మనం కొట్టుకెళ్ళడం, ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వడం, ఇటువంటి మీలాంటి ప్రేక్షక దేవుళ్ళు ఉండగా బ్రహ్మాండంగా ఇటువంటి ఒక్కొక్క సినిమా విజయానికి వెన్ను తట్టుతూ మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న మన తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకత. ఇవాళ ఆ ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ భారతదేశమే తల వంచింది మన చలనచిత్ర పరిశ్రమకు, మనం ఇచ్చే సినిమాలకి, మనం ఇచ్చే సందేశాలకి. సో మరొకసారి ఈ యొక్క హారర్ మార్ట్స్ నిర్మాతలు మన బాబీ టిక్కా గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే శశికిరణ్ టిక్కా గారికి, అందరికీ, మొత్తం యూనిట్ సభ్యులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. సినిమా రేపు చూస్తారు మీరు తప్పకుండా. నేను చెప్పాను, అంత పంపిణీదారులుగా, నిర్మాతలుగా, ఒక దర్శకుడిగా ఆయన కానీ ఇవన్నీ కలబోసి రంగరించి ఈ సినిమాని మీకు ఇస్తున్నారు. తప్పకుండా డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా. జూన్ 7న విడుదలవుతుంది ఈ సినిమా. చూడండి, అందరూ చూడండి తప్పకుండా. అండ్ మా కాజల్ ఉంది సినిమాలో, కాజల్ అగ్రవాల్. సో ఆ డెడికేషన్ అన్నీ మొత్తం అసలు అంటే ముందు వచ్చే తరానికి ఒక ఆదర్శం. సో అందరూ కూడా తప్పకుండా భగవంత్ కేసరి సినిమాలో ఏ కాజల్ అయితే, అగ్రవాల్ గారిని అయితే మీరు చూశారో, ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నది టోటల్గా అసలు ఆవిడేనా అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ యాడ్ అయ్యి ప్లస్ అయ్యి అన్నీ అందరూ మొత్తం ఆ సాంకేతిక నిపుణులు అందరూ కూడా వాళ్ళ పనితనం కనిపిస్తుంది అక్కడ. ఒక సంగీత దర్శకుడు అయితేనేమి, ఒక సాహితీ రచయిత అయితేనేమి, లేకపోతే పాడిన వారు అయితేనేమి, వాళ్ళ గొంతును అలాగే అందరూ కెమెరామెన్ అయితేనేమి, ప్రతి ఒక్కరు వాళ్ళ పనితనం కనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలి, అవుతుంది. సో మరొకసారి నన్ను ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్కి ముఖ్య అతిథిగా రామినీల్ లవపూడి గారితో పాటు కలిపి పిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ, నా అభిమానులకి, కాజల్ అగర్వాల్ గారి అభిమానులకి అందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.